సో ఇంత టాస్క్ జరిగింది. మీరు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తుర్రు. ఇదంతా మాకు కనిపించలే యాక్చువల్‌గా. అదే నా బాధ ఇప్పుడు కనిపియలే ఎవ్వరికి. మాకు కనిపించిందంతా ఏంటంటే ఇట్లాగే ఆడారు. ఇట్లా మాటలు వదిలేసినయి అన్నీ కూడా వచ్చినాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున నేను ఒకటి అడగాలనుకున్న క్వెషన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున సార్ ఉన్నప్పుడు మీరు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం కూడా ఉండదు యాక్చువల్‌గా. ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఆప్షన్ కూడా ఇవ్వరు వాళ్ళు. సో మీరు సరెండర్ అయ్యారు అవును. అక్కడ. మీరన్న మాటలే, మీ ఫేసే. అవును. అవును. ఇలాంటి లఫంగి ఎడిటింగ్ అవును. యాక్చువల్‌గా అది పెద్ద పదమేం కాదు కదా! మనం లఫంగి ఎడిటింగ్, తొక్కల ఎడిటింగ్, బొక్కల ఎడిటింగ్ నా అంటూనే బాధ ఉంటాం అదే. మనం. ఇప్పుడు నేను కానీ దాన్ని హైలైట్ చేసారు. ఘోరంగా హైలైట్ అయింది. అని. అవును. అవును. అప్పుడు ఎగ్జాక్ట్ మీరేం ఫీలింగ్ ఉంది? ఎప్పుడైతే నాకు ఆ వీడియోస్ అన్ని ఒక దగ్గర ఫ్రేమ్ చేసి నేను జోక్‌లో మాట్లాడినయి, సీరియస్‌గా మాట్లాడినయి ఒక దగ్గర పడేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసిర్రో నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా. సో ఏదో పెద్దగా చేస్తున్నారు అండ్ వాళ్ళు నా మాట కూడా వినే ఇంటెన్షన్‌లో లేరు అని. సో యాజ్ ఎ హోస్ట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది నాగ్ సార్ పైన. నాగ్ సార్ గురించి నాగ్ సార్ అంత ఫీల్ అయింది కాబట్టి నాగ్ సార్‌కి సారీ చెప్పిన. కానీ నిజంగానే నాకు ఆ ఒక్కరోజు నువ్వెందుకు అన్నావురా అని నాకు ఒక్క క్వశ్చన్ చేసిండే డెఫినెట్‌గా ఇప్పుడు మీకు చెప్పినవి మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఆ ఉండే. రోజే అయిపోతుంది. ఆ రోజే అయిపోతుంది. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్‌నే పనికిమాలిన ఆట ఆడుతున్నారని అంత బోల్డ్‌గా చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ చెప్పిన. అది కూడా టెలికాస్ట్ అయింది. అండ్ ఇంకోటి ధమాక్ లేదా అన్న పదం నాకు తెలిసి 26 రోజులలో ఒక 10-15 సార్లు అని ఉంటా. అవును. అంటే వాళ్ళకి అప్పటికైనా అర్థం కాలే వీని కూత పదం రాయిదని. అవును. దాన్ని కూడా హైలైట్ చేసినారు. ఇక నాకు అర్థం కాలే ఇక ఇంకేం చేద్దాం అనుకుంటున్నారా మీరు అని. అంటే ఇప్పుడు ఇదంతా ఎడిటింగ్ చేసి చూపెట్టారు. ఇప్పుడు దీనికోసమే ఎలిమినేట్ అయిపోయారని మీరు అనుకుంటున్నారా? లేదంటే పబ్లిక్ ఓటింగ్ ప్రకారం అని? అంటే అన్న ఇప్పుడు దీనికోసం వాళ్ళు పంపించారనైతే నేనన్నా నేను బిగ్ బాస్ నమ్మేది ఏంటంటే బిగ్ బాస్ చూసే ఆడియన్స్ మైండ్తో గేమ్ ఆడతారు, లోపల ఉన్న మైండ్తో గేమ్ ఆడతారు. వాళ్ళకి నచ్చినట్టు ఎడిట్ చేస్తారు. అవన్నీ మనకు తెలిసిపోయినాం లోపలికి. కానీ పాపం పబ్లిక్ ఇప్పుడు ఆ టాస్క్ 1.5 డే జరిగిందన్న. నేను 1.5 డేని మీకు 3 రోజులు చూపించిర్రా? 3 రోజులు ఏదో వచ్చిందంట. కానీ ఈ 3 రోజులలో నేను చెప్పిన ఏ ఒక్క పాయింట్ మీకు రాలే కదా, మీకు కనబడలే కదా. అంటే ఇన్ని మిస్ అయినాయి 3 డేస్ చూపించిన. సో 3 రోజులు జనాలకి ఎట్లుంటుంది, ఈడేంద్ర 3 రోజులకి వెళ్ళి తిడుతూనే ఉన్నాడు అన్నట్టే ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ లో కూడా కొన్ని ఎడిటింగ్ అనేది చేస్తున్నారు. అంటే లైవ్ స్ట్రీమింగ్ రాదన్న. అది నిన్న జరిగిన డే మొత్తం నెక్స్ట్ డే వస్తుంది. అవును. సో ఆబ్వియస్లీ అది కూడా ఎడిటెడే. అది తెలిసిందే. అది కూడా ఎడిటెడ్. అది కూడా ఎడిటెడ్ అన్నప్పుడు కావాల్సిందే బయటకు వస్తుంది కదా. అవును. మరి అట్లా అన్నప్పుడు పాపం పబ్లిక్ కూడా అది చూసి జనరల్గా ఎవడైనా ఏమనుకుంటాడు, ఫస్ట్ 2 వారాలు నేను టంగ్ స్లిప్ అయినా అనుకుంటాడు. కానీ నా ఎమోషన్ ఎవరికి తెలియదు, నేను చెప్పుకుంటే తప్ప. ఇన్ని జరిగినాయి. అప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మీరు చెప్పలేదా ఏది? నేను డైరెక్ట్ కెమెరాకి చెప్పిన. గురువారం రోజు అంతకు ముందు రోజు డోర్లు ఓపెన్ చేసి మీరందరూ బిగ్ బాస్ రూల్స్ నచ్చినోడు బయటకు వెళ్ళిపోండి అని అన్నాడు. అవును. నేను నా గురించి అని ఎందుకు అనుకోలేదంటే నేను తిట్టింది ఎప్పుడో, ఫుడ్ గురించి తిట్టింది ఎప్పుడో, దాని ముందు రోజు అనుకుంటా. ఆ తర్వాత ఏం జరిగింది, ఫుడ్ గురించి తిట్టిన తర్వాత ఈ టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కడు జోకులు వేసుకుంటున్నారు. అసలు ఈ టాస్క్ ఎందుకు పెట్టిండు బిగ్ బాస్ అని అందరూ జోకులు వేస్తారు. సో నేను కూడా జోకులు వేస్తున్నాను. నా సర్కాజం కాబట్టి నా తెలంగాణ స్టైల్లో నేను కూడా కొన్ని ఎక్స్ట్రా జోకులు వేసిన. అందరు నవ్వుతా ఉన్నారు, ఎవరు కూడా దాన్ని అఫెండ్గా తీసుకోలేదు. జోకులే విష్ణుప్రియ కూడా అన్నా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు టీముని తిడుతున్నావు అంటే టీముని కాదురా భయ్, నాకు నిజంగానే గేమ్ అర్థమవుతుంది. నేను కూడా విష్ణుతో మాట్లాడినా, అదంతా సీరియస్ అయితే అని కూడా అనుకోలేదు. ఎందుకంటే అందరం నవ్వుకుంటూనే మాట్లాడుతున్నాం కాబట్టి. ఎవడొచ్చి సీరియస్గా రే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బిగ్ బాస్ సారీ చెప్పు అట్లా అన్నోడు ఎవరు లేడు. అందరూ చాలా కామ్గానే తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నాం, అయిపోయింది. సో సడన్గా వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆ రూల్ అంటే నాకు అదే ఎందుకు స్ట్రైక్ కాలే అంటే ఫస్ట్ వీక్లో అన్న జస్ట్ మైకులు పెట్టుకోలేదని, నిద్రపోయినామని అండ్ ఇంగ్లీష్ మాట్లాడినామని 5 లక్షల ప్రైజ్ మనీలో 2 లక్షలు కట్ చేసాడు. సో నేను ఏది ఎక్కువ అనుకుంటా, మైకులు, ఇంగ్లీష్ మాట్లాడటము, ఇవే రూల్స్ అనుకుంటాం. అవే రాసిపెట్టి కూడా ఉన్నాయి అలా, వైలెన్స్ ఇవే. సో వైలెన్స్ కూడా ముందు రోజు బిగ్ బాస్ క్లియర్గా చెప్పింది ఏంటంటే వైలెన్స్ కాకుండా ఆడుకోండి, ఫిజికల్గా దెబ్బలు తాగించుకోకుండా ఆడుకునే ప్రయత్నం చేయండి అన్నప్పుడు సెకండ్ డే మాత్రం ఫిజికల్గా కట్ ఇటు పడతట్టు నూకేశారు. మనగడని గిర్ర తిప్పి నూకే. సో ఇన్ని జరిగినాయి అన్న. సో నేను ఏమనుకుంటా వీటి గురించే అనుకుంటా ఆబ్వియస్లీ. సో నాకేందంటే అందరం తప్పు చేసినాం కాబట్టి సారీ బిగ్ బాస్ అని చెప్పినాం. సడన్గా సోనియా నా దగ్గరకు వచ్చానేసరికి నేను షాక్ అయింది. ఏంటంటే నీకు నేనెందుకు దొంగ అనిపిస్తుంది అసలు. ఫస్ట్ ఏం జరిగిందంటే నువ్వు అట్లా జోకులు వేసినావు అంటే, జోకులు చాలామంది వేస్తారా, నేను జోకులు వేసినా ఇంకా పాత సీజన్లో అయితే తిట్టిరు కూడా ఇష్టం వచ్చినట్టు. అయ్యి బిగ్ బాస్ పట్టించుకుంటా అంటే నేనైతే నమ్మను. మన ఎమోషన్ గురించే కదా ఆయన టాస్క్ పెట్టింది, ఆ ఎమోషన్లో నేను మాట్లాడినా, తప్పైతే నాకు పిలిచి వార్నింగ్ ఇస్తారు కదా అని అన్న. ప్రేరణ లోపలికి వచ్చినాక మణికంఠ తిట్టింది, నువ్వు పెద్ద ఎందుకు మణికంఠ ఏమనుకుంటున్నావు, మన క్లాన్ చీఫ్ పక్కన పెడితే మన క్లాన్ మెంబర్ని నువ్వు డైరెక్ట్ ఇక్కడ స్టేజ్ మీద ఎట్లా పాయింట్అవుట్ చేస్తావు, నీకు డౌట్ వస్తే లోపలికి వచ్చాడు కదా, నువ్వు అట్లా నలుగురిలో నువ్వు పెద్ద కరెక్ట్ ఉన్నట్టు నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తావు, మనం తిట్టింది ప్రేరణ ఆ మాటల. నువ్వు అభయని వచ్చి అభయ్ అన్న అనుకుంటాను ఎట్లా మాట్లాడుతావు, నువ్వు నీకేం తెలుసు అని మాట్లాడుతాను తిట్టింది వాడిని. సో తిట్టిన తర్వాత నేను కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్ నిజంగా నా మిస్టేక్ అయితే
నా పేరు చెప్పండి, లేకపోతే ఆయన చెప్తాడు కదా, చెప్పకుండా లేకుండా అంటే నాది కాదురా అందరి మిస్టేక్ అనే ఆ రోజు నవ్వుకున్నాం, పండుకున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ సోఫాలో ఆ అబ్బాయి చాలా ఎక్కువ మాట్లాడి అందుకని చీఫ్లోకి వెళ్ళి తీసేస్తున్నాను అనగానే అమ్మ నీ అమ్మ అని అనుకున్నా. ఎందుకంటే నాకు ఒక వార్నింగ్ రాలేదు, నేను ఏం మాట్లాడుతున్నా నాకు ఐడియా లేదు. జోకులు అంటే ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ నేను సీరియస్గా మాట్లాడినా నిజంగా మనిషి పుట్టుకవుటరి అని నాకు గుర్తులేదు. ఆ కోపంలో ఆ బాధలు అన్నా, 4 రోజులకెళ్ళి ఫుడ్ సక్కలేదు, ఆ బాధల ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినా. అనేసరికి నాకు అప్పుడు నేను డైరెక్ట్ కెమెరాకి వెళ్ళి గురువారం రోజు సాయంత్రం ఏమో అది ప్లే అయింది, వెళ్ళి బిగ్ బాస్ నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచి నా వీడియో మీరు, ఎందుకంటే మీరు అసభ్యకరంగా ఏవో పదాలు వాడిండు, చాలా పెద్ద పెద్ద పదాలు చెప్తుర్రు, అన్ని గనం ఏం మాట్లాడో నాకు గుర్తు రావట్లేదు. నేను జోకులు వేసినా ఓకే, కానీ నా వల్ల మిగతా 5 మంది సఫర్ అవ్వడం నాకు నచ్చట్లేదు. మీరు ఐ రిక్వెస్ట్, మీరు నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిస్తే నేను ఏమేమి తప్పు జరిగినో తెలుసుకొని మీకు బరాబర్ సారీ చెప్తా. అండ్ ఇంకోసారి అది రిపీట్ కాకుండా నేను చూసుకుంటా. అండ్ దాంతోపాటు మిగతా 11 మందికి అరే బిగ్ బాస్ మీద ఇట్లా మాట్లాడొద్దు మనము, వాళ్ళకి కోపం వస్తుంది, ఇవి కూడా రూల్స్ రా అని చెప్పి నేను వాళ్ళకి చెప్తా. అట్లీస్ట్ వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలవండి అని ఒక్కసారి కాదు, ఒక 5-6 సార్లు నేను మాట్లాడినా. ఆ మాట్లాడిన తర్వాత నేనే కాదు, టీం అందరిని పిలిచి అరే దయచేసి వాడిని కన్ఫెషన్ రూమ్ పిలవండి అని మీరందరూ కూడా అడగండి రా అని కూడా చెప్పిన. అది కూడా రాలా. సో ఇన్ని రాలేదన్న. సో కన్ఫెషన్ రూమ్కి ఎప్పుడైతే నన్ను ఫ్రైడే రోజు పిలవలేదో అది కూడా చెప్పిన, మీరు నన్ను ఈ రోజు కనుక కన్ఫెషన్ రూమ్ పిలవలేదో ఇట్స్ ఎవిడెంట్ దట్ మీరు నా వీడియో మొత్తం సాటర్డేకి రెడీ చేసుకుంటున్నారు, ఐఎమ్ రెడీ టు గో అని చెప్పి అది కూడా చెప్పేసిన కెమెరాకి. అది కూడా చెప్పారా? ముందే ప్రిడిక్ట్ చేశారు. చెప్పేసిన. ఇప్పుడు నిన్ను కన్ఫెషన్, ఇప్పుడు నాది ఒక మిస్టేక్ అయితే, ఇప్పుడు మణికంఠ ఎట్లయితే అమ్మాయిని పట్టుకున్నప్పుడు కన్ఫెషన్ రూమ్కి పిలిచి అది చూపించారు, అది పబ్లిక్లీ గట్టిగా మాడితే అది ఇంకా పెద్ద క్రైమ్. అది నా దానికంటే బూతులు మాడిన దానికంటే మిస్బిహేవ్ అనేది ఇంకా పెద్ద క్రైమ్. అవును కదా, కంఫర్ట్ లేదు. అదే కంఫర్ట్ లేదు, అది ఒకసారి జరిగింది కాదు. నువ్వు దాన్నే కన్ఫెషన్ రూమ్ తెలిసి మీరు పిలిచినప్పుడు నన్ను ఎందుకు పిలవలేదు? సో నన్ను పిలుస్తలేరంటే ఇట్స్ ఎవిడెంట్ దట్ నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నారని ఫిక్స్ అయినా. నబీల్కి చెప్పేసి నబీల్ నా బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళరా అంటే వాడేమో నువ్వెందుకు పోతావా, నువ్వు పోనేవో నువ్వు డాలింగ్ అని వాడు. లేదు నబీల్ నాకు క్లియర్గా కొడుతుంది సెన్స్, నిఖిల్, యష్మి, ప్రేరణ అండ్ నా సోనియా అందరికీ చెప్పేసాను నేను పోతున్నాను. వాళ్ళేమో నువ్వెందుకు పోతావురా గాయ, చిన్న మిస్టేక్లు, ఆల్రెడీ నేను చీఫ్కి వెళ్ళి తీసేసిండు కదా, మా అయితే నాకు సార్ తిడతాడు రేపు పొద్దున, కానీ తీసేసేంత క్రైమ్ అయితే కాదు, నువ్వు కూడా తెలిసి కాదు కదా అన్నది అని ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిండు. స్టేజ్ మీద కూడా అందరు అదే సపోర్ట్ చేశారు. అప్పుడే నాకు సార్ పాపం అనిపించిందో వాట్ ఎవర్, నాకు సార్ కూడా అరే బిగ్ బాస్ ప్లీజ్ క్లోజ్ డోర్స్ అని కూడా సార్ కూడా అన్నాడు. ఎందుకంటే అంతమంది నా కోసం నిల్చురంటే డెఫినెట్లీ తెలిసి చేసిన క్రైమ్ కాదు అది. సో ఇంతమంది ఉన్నారు. సో నాకు అర్థమైపోయింది క్లియర్గా, ఎవిడెంట్గా జరుగుతుంది. కానీ ఈ 4 రోజులు నేను తప్పు చేసినట్టు జనాలకు చూపించి, నేను కాన్షియస్గా నేను తిడుతున్నట్టే జనాలకు చూపిస్తే డెఫినెట్గా అది ఓటింగ్ పైన ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. షో చూసేవాళ్ళు అందరూ వీడు షోనే తిడతాడా. ఇప్పుడు నువ్వు ఎంత షోలో చేసినా అన్న, నువ్వు ఒకటి కింద పని చేస్తున్నావు, నీకు నచ్చినప్పుడు క్వశ్చన్ చేసే రైట్ కూడా నీకు ఉండదా? అంతే, అది తప్పు చేసే రైట్ ఉంది. అంటే సమ్మర్ కొన్ని పదాలు వాడిని అవి నేను కావాలని చేసినాయి కాదు, నేను దాని గురించే కదా నన్ను నీల్ డౌన్ చేసి నేను ఎందుకు సారీ చెప్తా? సార్ నా పదాలు తప్పు అనిపించినాయి కాబట్టే నేను సారీ చెప్పిన. ఇప్పుడు తెలియక తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం తప్ప నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ నేను కావాలని అన్న మాటలు కాదు. సో అందుకనే నేను సారీ చెప్పిన సార్కి. కానీ అప్పటికే మొత్తం జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అది నాకు నిజంగా నేను ఓవర్గా మాట్లాడుతున్నాను, నా వల్ల అందరూ అది ఇన్ఫ్లుయెన్స్ అవుతారన్న పదం అనిపిస్తే అప్పుడే నన్ను లోపలికి పిలిచి మాట్లాడేది ఉండే. నాకేం అవసరం అన్న, నేను ఊరికే డీఫేమ్ అవ్వడానికి రాలే కదా, నేను ఎందుకు వెళ్తా? సో డెఫినెట్గా నాకు చెప్పుంటే అది రిపీట్ కాకపోయేది, ఫినాలే దాకా నేను రాకపోయేటోని. అవును. ఇంకొకటి అన్న, ఇప్పుడు నాగార్జున గారు ఏదైతే వీడియోలు చూపించారో అంతా అయింది. సో ఆ బ్రేక్ టైం ఉంటుంది కదా, సండే ఎపిసోడ్ ఇమీడియట్ షూట్ చేస్తారు కదా, చేంజ్ అది జరుగుతుంది. సో ఆ బ్రేక్ టైంలో హౌస్ మేట్స్ రియాక్షన్ కానీ మీ రియాక్షన్ కానీ ఎట్లా ఉంది మాకు చెప్పండి. జస్ట్ నాకు సార్ ఇట్లా యు ఆర్ సేఫ్ అనగానే ఇమీడియట్లీ బ్రేక్ ఇవ్వగానే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కడు నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు, ఏడ్చిండు, నన్ను హక్ చేసుకున్నారు, నువ్వు ఉండాలిరా అన్నారు, నువ్వు పోకూడదురా అని చెప్పేసి చాలా హ్యాపీగా మాట్లాడారు. యష్మి అయితే నేను ఇంకా 2-3 మాటలు మాట్లాడదాం అనుకున్నా, అబ్బాయి నువ్వెట్లా పోతావు, నువ్వు పోనే పోవద్దు, యు ఆర్ వెరీ గుడ్ అని చెప్పి యష్మి మాట్లాడు. సో హౌస్ మేట్స్ లవ్ నాకు చాలా బాగా అనిపించింది. ఏ ఒక్కడు కూడా తెలుసో తెలియకో మేము కూడా తప్పు చేసినాం, అందరం దాన్ని మనము అంటే ఏదైతే చీఫ్ వద్దన్నాడో అవి మనం అందరం రెస్పాన్సిబుల్ అని ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది.